హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఎస్క్యూఎల్ నేర్చుకుంటే శాలరీ ఎంత ఉంటుంది, లైక్ ఎంత శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్క్యూఎల్ నేర్చుకుంటే అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూద్దాం. సో డస్ ఎస్క్యూఎల్ హ్యావ్ గుడ్ కెరీర్ ఆపర్చునిటీస్? సో ఎస్క్యూఎల్ నేర్చుకుంటే లైక్ గుడ్ కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయా అని చెప్పేసి చూస్తే, సో ఎస్క్యూఎల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ డిమాండ్ టెక్నికల్ స్కిల్స్ అక్రాస్ ద ఐటీ ఇండస్ట్రీ. సో ఆబ్వియస్గా ఐటీ ఇండస్ట్రీలో ఎస్క్యూఎల్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ డిమాండ్ టెక్నికల్ స్కిల్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో హౌఎవర్ ఎస్క్యూఎల్ అలోన్ డజంట్ డిటర్మైన్ యువర్ శాలరీ. సో జస్ట్ ఓన్లీ ఎస్క్యూఎల్ ఒకటి నేర్చుకుంటే లైక్ ఎస్క్యూఎల్ అలోన్, లైక్ ఎస్క్యూఎల్ ఒకటి మాత్రమే, లైక్ ఇట్ డజంట్ డిటర్మైన్ యువర్ శాలరీ. లైక్ యువర్ రోల్, ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్స్ అండ్ ఓవరాల్ టెక్నికల్ స్కిల్స్ ఆల్సో ప్లే ఎ మేజర్ రోల్. సో ఎస్క్యూఎల్ అలోన్ డజంట్ డిటర్మైన్ యువర్ శాలరీ. సో మనం చేసే రోల్ కానివచ్చు, యువర్ రోల్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్, అదేవిధంగా ప్రాజెక్ట్స్ కానివచ్చు, ఓవరాల్ టెక్నికల్ స్కిల్స్, సో ఇవన్నీ కూడా ఏంటంటే మేజర్ రోల్ అనేది ప్లే చేస్తాయి అన్నమాట శాలరీ పైన. సో ఇవన్నీ కూడా లైక్ మేజర్ రోల్ అనేది ప్లే చేస్తాయి. ఎస్క్యూఎల్ ఈస్ కామన్లీ రిక్వైర్డ్ ఫర్ రోల్స్ లైక్ సాఫ్ట్వేర్ డెవలపర్. సో ఈ రోల్స్ అన్నిట్లో కూడా లైక్ ఎస్క్యూఎల్ అనేది కామన్లీ రిక్వైర్డ్ అనమాట. లైక్ ఆ రోల్స్ ఏంటంటే లైక్ సాఫ్ట్వేర్ డెవలపర్ కానివచ్చు, డేటా అనలిస్ట్, బ్యాక్ ఎండ్ డెవలపర్, డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్ కానివచ్చు, బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్. సో ఇటువంటి రోల్స్ అన్నిట్లో కూడా ఎస్క్యూఎల్ అనేది లైక్ కామన్లీ రిక్వైర్డ్. సో లెర్నింగ్ ఎస్క్యూఎల్ ఓపెన్స్ ద డోర్ టు మల్టిపుల్ కెరీర్ పాత్స్. సో ఎస్క్యూఎల్ అనేది నేర్చుకోవడం ద్వారా సో లైక్ మల్టిపుల్ కెరీర్ పాత్స్కి డోర్ అనేది ఓపెన్ అవుతుంది. లైక్ ఇటువంటి రోల్స్ అన్నిట్లో కూడా లైక్ ఎస్క్యూఎల్ అనేది లైక్ కామన్లీ రిక్వైర్డ్ అనమాట. సాఫ్ట్వేర్ డెవలపర్ కానివచ్చు, అదేవిధంగా డేటా అనలిస్ట్ రోల్స్లో కానీ, బ్యాక్ ఎండ్ డెవలపర్ రోల్స్, డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్, అదేవిధంగా బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్. సో ఈ విధంగా రోల్ కానివచ్చు, ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్స్, ఓవరాల్ టెక్నికల్ స్కిల్స్, సో ఇవన్నీ కూడా లైక్ మేజర్ రోల్ అనేది ప్లే చేస్తాయి. సో శాలరీ డిపెండ్స్ ఆన్ యువర్ రోల్. సో రోల్ పైన అయితే కంప్లీట్గా శాలరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. లైక్ యావరేజ్ శాలరీ రేంజెస్, లైక్ ఇండియాలో యావరేజ్ శాలరీ రేంజెస్. సో ద శాలరీ వేరీస్ డిపెండింగ్ ఆన్ ద రోల్, కంపెనీ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఆబ్వియస్గా శాలరీ అనేది లైక్ వ్యారీ అవుతుంది అనమాట, లైక్ డిపెండింగ్. సో అది రోల్ మీద కానీ, కంపెనీ, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ద శాలరీ వేరీస్ డిపెండింగ్ ఆన్ ద రోల్, కంపెనీ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ అప్రాక్సిమేట్ ఫ్రెషర్ శాలరీస్ చూసుకుంటే లైక్ అప్రాక్సిమేట్ అనమాట. సో అప్రాక్సిమేట్ ఫ్రెషర్ శాలరీస్ చూసుకుంటే లైక్ సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్కి అయితే 4 LPA టు అప్రాక్సిమేట్గా 4 LPA టు 10+ LPA వరకు ఉంటుంది అనమాట, లైక్ బేస్డ్ ఆన్ స్కిల్స్ అండ్ కంపెనీ రోల్ కానివచ్చు. సో అదేవిధంగా డేటా అనలిస్ట్ రోల్కి చూసుకుంటే అప్రాక్సిమేట్గా 3.5 LPA టు 8 LPA వరకు కూడా అయితే ఉంటుంది. అదేవిధంగా బ్యాక్ ఎండ్ డెవలపర్ రోల్ చూసుకుంటే 5 LPA టు సో అప్రాక్సిమేట్గా 5 LPA టు 12+ LPA వరకు కూడా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ స్కిల్స్ అండ్ ఆల్. అదేవిధంగా డేటా ఇంజనీర్ రోల్ చూసుకుంటే సో అప్రాక్సిమేట్లీ 6 LPA టు 15+ LPA వరకు కూడా అయితే ఉంటుంది అనమాట. యాజ్ యూ గెయిన్ ఎక్స్పీరియన్స్ అండ్ స్ట్రాంగర్ స్కిల్స్, దీస్ శాలరీ రేంజెస్ కెన్ ఇంక్రీజ్ సిగ్నిఫికెంట్లీ. సో ఆబ్వియస్గా మనం ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేసుకోవడం ద్వారా, స్ట్రాంగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఈ శాలరీ రేంజెస్ అనేవి సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవుతాయి. ఎస్క్యూఎల్ ఈజ్ ఆఫెన్ వన్ ఆఫ్ సెవరల్ ఇంపార్టెంట్ స్కిల్స్ ఎంప్లాయర్స్ లుక్ ఫర్. Increase your salary potential. Increase your salary potential. So learn more than just SQL. So to improve your career opportunities, combine SQL with other in-demand skills. సో SQL ఒకటే నేర్చుకోకుండా లైక్ SQL అనేది లైక్ కంబైన్ చేయాలన్నమాట విత్ అదర్ ఇన్ డిమాండ్ స్కిల్స్. సో దానివల్ల ఏంటంటే లైక్ ఎక్కువ కెరీర్ ఆపర్చునిటీస్కి డోర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో టు ఇంప్రూవ్ యువర్ కెరీర్ ఆపర్చునిటీస్, కంబైన్ SQL విత్ అదర్ ఇన్ డిమాండ్ స్కిల్స్. సో SQLని లైక్ అదర్ ఇన్ డిమాండ్ స్కిల్స్తో కంబైన్ చేయడం ద్వారా లైక్ ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చేదానికి అయితే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ చూసుకుంటే SQL ప్లస్ పైథాన్. సో SQL అదేవిధంగా పైథాన్, అదేవిధంగా SQL ప్లస్ పవర్ BI ఆర్ ట్యాబ్లూ. సో లైక్ SQLతో పాటు లైక్ పవర్ BI అండ్ ట్యాబ్లూ నేర్చుకోవడం,
అదేవిధంగా ఎస్క్యూఎల్ని లైక్ ఎక్సెల్తో కంబైన్ చేయడం కానివచ్చు, ఎస్క్యూఎల్ ప్లస్ ఎక్సెల్, ఎస్క్యూఎల్ ప్లస్ జావా కానివచ్చు. అదేవిధంగా క్లౌడ్ టెక్నాలజీస్తో కంబైన్ చేయడం కానివచ్చు, ఎస్క్యూఎల్ ప్లస్ క్లౌడ్ టెక్నాలజీస్. అదేవిధంగా ఎస్క్యూఎల్ ప్లస్ మెషిన్ లెర్నింగ్. సో ఇవన్నీ కూడా లైక్ ఎస్క్యూఎల్ని లైక్ అదర్ ఇన్ డిమాండ్ స్కిల్స్. సో ఇవన్నీ కూడా లైక్ ఇన్ డిమాండ్ స్కిల్స్ లైక్ పైథాన్, జావా, క్లౌడ్ టెక్నాలజీస్, మెషిన్ లెర్నింగ్ కానివచ్చు. సో అదర్ ఇన్ డిమాండ్ స్కిల్స్తో ఎస్క్యూఎల్ని కంబైన్ చేయడం ద్వారా లైక్ కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో బిల్డింగ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అండ్ గెయినింగ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మేక్స్ యువర్ ప్రొఫైల్ స్ట్రాంగర్ అండ్ ఇంక్రీజెస్ యువర్ ఎర్నింగ్ పొటెన్షియల్. సో ఆబ్వియస్గా రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కానీ, సో రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయడం ద్వారా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, మా ప్రొఫైల్ అనేది లైక్ ఇట్ బికమ్ స్ట్రాంగర్. సో మన ప్రొఫైల్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో దానివల్ల ఎర్నింగ్ పొటెన్షియల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా లైక్ టు ఇంప్రూవ్ యువర్ కెరీర్ ఆపర్చునిటీస్ లైక్ ఎస్క్యూఎల్ని లైక్ అదర్ ఇన్ డిమాండ్ స్కిల్స్తో కంబైన్ చేయడం ద్వారా లైక్ ఎక్కువ కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి ఓపెన్ అవుతాయి. అదేవిధంగా రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కానీ, అదేవిధంగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ అవ్వడం ద్వారా ఎర్నింగ్ పొటెన్షియల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఫైనల్ టేక్ అవేస్ చూసుకుంటే, ఈజ్ ఎస్క్యూఎల్ వర్త్ లర్నింగ్? సో ఎస్క్యూఎల్ ఈజ్ యూజ్డ్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ వరల్డ్ వైడ్. సో ఆబ్వియస్గా వరల్డ్ వైడ్ థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్లో ఎస్క్యూఎల్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈజ్ ఎ కోర్ స్కిల్ ఫర్ మల్టిపుల్ ఐటీ రోల్స్. సో మల్టిపుల్ ఐటీ రోల్స్ అన్నమాట. సో మనం ఆల్రెడీ సో ఇక్కడ చూసాం కదా, లైక్ సాఫ్ట్వేర్ డెవలపర్ కానీ, డేటా అనలిస్ట్, బ్యాక్ ఎండ్ డెవలపర్, అదేవిధంగా డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్, బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్. సో ఇటువంటి మల్టిపుల్ రోల్స్లో ఎస్క్యూఎల్ అనేది కామన్లీ రిక్వైర్డ్ అనమాట. సో ఇట్ ఈజ్ ఏ కోర్ స్కిల్ ఫర్ మల్టిపుల్ ఐటీ రోల్స్. సో మల్టిపుల్ ఐటీ రోల్స్కి ఎస్క్యూఎల్ అనేది లైక్ కోర్ స్కిల్ అని చెప్పేసి చెప్పొచ్చు. స్ట్రాంగ్ ఎస్క్యూఎల్ స్కిల్స్ ఇంప్రూవ్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్. సో స్ట్రాంగ్ ఎస్క్యూఎల్ స్కిల్స్ అనేది మెయింటైన్ చేయడం ద్వారా లైక్ ఇట్ ఇంప్రూవ్స్ అవర్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్. కంబైన్ ఎస్క్యూఎల్ విత్ అదర్ టెక్నాలజీస్ ఫర్ బెటర్ ఆపర్చునిటీస్. సో ఆల్రెడీ చూసాం కదా, లైక్ ఎస్క్యూఎల్ ఒకటి మాత్రమే నేర్చుకోకుండా లైక్ ఎస్క్యూఎల్ని లైక్ అదర్ ఇన్ డిమాండ్ స్కిల్స్తో కంబైన్ చేయడం ద్వారా ఎక్కువ కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి ఓపెన్ అవుతాయి. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా చూసాం, ఎస్క్యూఎల్ ప్లస్ పైథాన్, ఎస్క్యూఎల్ ప్లస్ పవర్ బిఐ, ట్యాబ్లూ, ఎస్క్యూఎల్ ప్లస్ క్లౌడ్ టెక్నాలజీస్, ఎక్సెల్, జావా, మెషిన్ లెర్నింగ్. సో ఈ విధంగా అదర్ ఇన్ డిమాండ్ స్కిల్స్తో ఎస్క్యూఎల్ని కంబైన్ చేయడం ద్వారా ఎక్కువ కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో కంటిన్యూ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ అండ్ సాల్వింగ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ. సో మనకి పైథాన్ లైఫ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అనే కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో లైక్ pythonlife.in అని చెప్పేసి సో బ్రౌజర్లో సెర్చ్ చేస్తే సో మీరైతే ఈ పేజ్కి అయితే రావచ్చు. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అని చెప్పేసి. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్ చూసుకుంటే సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది అనమాట. సో 1 month ఇంటర్న్షిప్ అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టార్ట్ డేట్ వచ్చేసి August 22, 2026. సో 22nd August 2026 స్టార్ట్ డేట్ అనమాట. సో కంటెంట్ యాక్సెస్ చూసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ కానివచ్చు, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. సో ఇవంతా కూడా కోర్స్ డీటెయిల్స్. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట. సో pythonlife.in అనే వెబ్సైట్ వస్తే సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 8,999 అనమాట. సో 8,999 ఫీ స్ట్రక్చర్. అండ్ బ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే లైక్ మండే టు సాటర్డే 7 PM to 9 PM వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది చూడొచ్చు అనమాట. సో కోర్స్కి సంబంధించి సిలబస్ కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో మొత్తం ఇక్కడైతే కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి అనమాట. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ కానివచ్చు, అదేవిధంగా ఎటువంటి టూల్స్ అనేవి కవర్ చేస్తారు అని చెప్పేసి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదేవిధంగా సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు లైక్ ఆన్లైన్ కమ్యూనిటీ కానివచ్చు, స్టడీ మెటీరియల్, సర్టిఫికేషన్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట.
సో ఒకసారి అయితే ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి, pythonlife.in అని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వండి. లైక్ స్టార్ట్ డేట్ వచ్చి కోర్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22 ఆగస్ట్ 2026 అనమాట. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI.